సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని భారత్లో అందరూ జరుపుకుంటారు. తెలుగు వారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్, పేరు ఏదైనా పండుగ ఒకటే. దేశమంతటా ఈ పర్వదినానికి ప్రాముఖ్యం ఉన్న ఆచరించే పద్ధతుల్లో మాత్రం వైవిధ్యం కనిపిస్తుంది. తిల సంక్రాంతిగా కొన్ని చోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి వీటిని పదార్థాల్లో, ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతేకాదు తెల్ల నువ్వుల్ని మధుర పదార్థాలను పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకునే సాంప్రదాయం ఉంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో పంటలు చేతికొచ్చే కాలం ఇది. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. భోగి సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే కాల సమయం. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని బట్టలు, వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకొని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభమవుతుంది. మనలో ఉన్న బద్ధకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుంచి కొత్త సంతోషం, ఆప్యాయతలతో కూడుకుని ఉన్న జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట ఇచ్చి భగవత్ సన్నిధిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది. సంక్రాంతి రంగువల్లుల శోభలో దివ్యత్వం, కళా నైపుణ్యం గోచరిస్తాయి. ప్రతి ఇంటి ముంగిలి ఒక పత్రంగా చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు సంక్రాంతి ముఖ్య విధాలుగా శాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతికి ప్రాధాన్యం ఉంది. సంక్రాంతి పుణ్యదినాన ఇచ్చే దానాలు అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కర్యాలను ప్రేరేపిస్తుంది. కనుమ పండుగను ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రైతులు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రంగా చేసి పూల తోరణాలు కట్టి, మామిడి తోరణాలతో అలంకరించి, పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి, మెడలో పూల దండలు వేసి వాటి ప్రత్యేకమైన దానను అందచేస్తారు. గోపూజ నిర్వహిస్తారు. పంట చేల వద్ద కొంతమంది రైతులు రేగాకు, ఎముక, జిల్లేడు ఆకులను ఉంచి ఉదయాన్నే ఇంట్లో వండిన పులగాన్ని పంటలపై చల్లడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. సంక్రాంతి పండుగ 3 రోజులు ఆంధ్ర ప్రాంతంలో జరుపుకుంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రం 1 లేదా 2 రోజులే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.